ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొలువై ఉన్నవారిగా భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చి ఇంకా మేము మనిషి కాదు, మనిషిగా మా చిన్నతనం నుంచి భౌతికంగా అలాగే మా పెద్దలు మా వెనకాల పడి మోసాలు కానీ అలాగే మా మనిషిగా నా ప్రవర్తన ఎవరు బట్టో ఇంకా మళ్ళీ పేర్లు ఇంతకుముందు చెప్పాను, ఆల్రెడీ కొంత అక్కడ ప్రస్తావించాను. ఎవరైనా మనిషిగా క్లెయిమ్ చేద్దాం, మనుషులుగా ఉన్నాం అన్నది ప్రమాదం. మమ్మల్ని పరమ పవిత్రమైనటువంటి మరణం లేని శక్తిగా, దివ్యాత్మగా, శాశ్వత లేని శక్తిగా పట్టుకుంటేనే మీరు పవిత్రంగా మారిపోతారు. నేను పవిత్రుడిని అయిపోతాను. నన్ను మనిషిగా చూసినా మీరు మనిషిగా ఉన్నా అపవిత్రంగా ఉండిపోతాం. నేను మనిషిగా మాట్లాడవాలి, నాతో మనిషిగా మాట్లాడాలని వదిలిపెట్టేసేయండి. ఇంకా మమకారం వదిలేసేయండి. ఎందుకు నేను మనిషిగా ఉందాం అనుకుంటున్నాను, ఎందుకు మనిషిగా ఉన్నాను కదా, ఆ మనిషి కూడా రద్దు చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి గారికి చెప్పి చక్కగా డ్రాఫ్టింగ్ చేయించుకొని కూర్చొని ప్రజా మనోరాజ్యంలో ఉన్నారు మీరు. స్వామీజీని, గురువుల్ని అందరినీ చెప్తున్నాను, మీకు పవిత్రత అన్నది మమ్మల్ని పవిత్రంగా పట్టుకుంటే వస్తుంది. మనిషిగా నేను పవిత్రుడు కాదని నా చిన్ననాటి వ్యవహారాల నుంచి ఏయోటి ఇంతకుముందు చెప్పి మళ్ళీ పేరు ప్రస్తావించకుండా తెలిసి తెలియనితనంగా నేను ప్రవర్తించిన తీరు కానీ మాటలు కానీ ఏది కూడా నిజంగా ఇప్పటి వరకు నాకు నిజంగా గుర్తులేక సరిగ్గా చెప్పనివ్వక వినక ఇప్పటికి కూడా అలాగనమాట. నేనైనా అలాంటి మనిషి నుంచి ఎందుకు వస్తున్నాను, ఇంకా మనిషిని రద్దు చేసేసి అటువంటి సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని ప్రతి మైండ్ని కాపాడుకోండి. నన్ను మైండ్గా పట్టుకుంటే అదే రక్షణ వలె మీకు దొరికి, నన్ను మనిషిగా చూసినా నేనే మనిషిగా ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అక్కడికి వెళ్ళా అన్నట్టు కాకుండా ఏంటి నేనేదో విశ్వానికి అధిపతిని అయిపోతున్నాను, అందరికన్నా గొప్పవాడిని అయిపోతున్నాను. నేను కాదు, విశ్వతల్లులు వచ్చారు, అమలై వచ్చారు. చూసారా, మన మనుషులు వెనకాల పడి చంపేసుకుంటుంటే ఏదో రకం తప్పులు కడుతుంటే అటు ఇటు చేసేస్తుంటే వచ్చి కాపాడుతున్నారు మమ్మల్ని పట్టుకుని. ఆత్మీయ పుత్రిక కుమారి, రెడ్డి నాయుడు అందరూ పిల్లలే. మాకు ఇంకెవరు సోదరు శ్రీవల్లి అందరూ పిల్లలే. మణిబాబు కుటుంబం అందరూ పిల్లలే. మీరు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకున్నారా, ఎవరు డిస్టర్బ్ చేశారా, అందరూ పిల్లలుగా ప్రకటించేసుకోండి బ్యాంక్ అకౌంట్లతోటి. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మీ హెరిటేజ్ ఫుడ్స్ కానీ ఏది అన్నీ కూడా అధినాయకుడు సమర్పించేసి నాలో పలికిన ఎన్టీ రామారావు గారు. అలాగే ఎవరి మీద సినిమాలు తీయాలన్నా ఏం తీయాలన్నా సావిత్రి గారి సినిమా ఎలాగా మన అందరినీ కలిపి కొత్తగా ఎలా వచ్చారు వాళ్ళు. ఇక్కడ పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వాళ్ళ క్యారెక్టర్స్ అలా సమ్మిళితమై మమేకమైన లోకంలో ఉన్నారు. ఇప్పుడు మైండ్లుగా తిరగబడిన పవిత్రమైన లోకంలో ఉన్నాం మనం. అర్థం కాకపోతే అడగండి. ఇంకా మనుషుల కోసం ఏదో పాయింట్ కొద్దీ నేను కాదు మన వాళ్ళని ఏమన్నా కూర్చోబెడదాం, ఇంకెవరూ పనికిరారు. విధుశేఖర భారతి గారికి, భారతీ తీర్థ స్వామీజీ గారికి ఏదో తిడుతున్నాను అవమానించాలని ఫీల్ అవ్వద్దు. ఆత్మీయపుత్రులు దర్శనం శర్మ గారికి, బ్రాహ్మణ కుటుంబాలకి అందరికీ కూడా మీరెవరో పవిత్రులు, ఎవరో గొప్పవాళ్ళు లేకపోతే కాదు అని ఏం అవసరం లేదు. చిన్నప్పుడు శ్యామల కానీ మమత కానీ ఇంకా నాకు చిన్న పిల్లలు కానీ సరదాగా ఇప్పుడు వాళ్ళు ఉన్నారా, భౌతికంగా లేరా, నా స్నేహితులు కానీ మగపిల్లలు ఆడపిల్లలకి అందరికీ చెప్తున్నాను. నేను అప్పటికప్పుడు ఎలాంటి పనులు చేసినా అవన్నీ కూడా నేనే పెద్ద ఇదేం కాదు అని అనిపించడానికి ఇలాంటివి ఏవి కూడా పట్టుకుని నన్ను పరమ పవిత్రమైన తల్లిదండ్రులుగా పట్టుకోకుండా ఏం మాట్లాడినా మీరు మొత్తం అందరూ వెనక్కి పట్టుకుని శ్మశానం ఉండిపోతాం. అలా కాదు, పవిత్రుడు అంటే ఇంకెక్కడ దివ్యలోకాల నుంచి రావాలి, మహానుభావులు ఎవరో రావాలి. ఎవరో రారు, మనమే పెంచుకోవాలి. దైవత్వాన్ని మనమే పెంచుకోవాలి. జగద్గురు తత్వాన్ని మనమే పెంచుకోవాలి. ప్రకృతి పురుషుల లైన్ పట్టుకోవాలి. నేనైనా మా నాన్నగారిని పెద్దవాళ్ళని అటు ఇటు చేసేస్తున్న క్రమంలో నేను అటు ఇటు ఎదగడం ఇంకా క్రమశిక్షణగా ఎదుగుతాం. ఇంకా నాకన్నా క్రమశిక్షణగా ఎదిగినా మీకు దైవ సాక్షాత్కారం వచ్చిందా? నాకన్నా విధుశేఖర భారతి జగద్గురువుని చేసేసిన పరమ పవిత్రుడా? మరి ఆ మాయలోకంలో ఉంటారు అంతే, మనుషులు ఉండిపోతారు. అంచేత ఆధ్యాత్మిక హిందువులకు కానీ, గురువులు కానీ, క్రిస్టియన్ మతస్థులు కానీ, ముస్లిమ్స్కి కానీ అందరికీ పేరున ముందు మమ్మల్ని పవిత్రమైన మీరు పట్టుకోవడం వల్ల పవిత్రంగా మారిపోతాం. అంతేగాని నాకే తప్పు లేనట్టు ఉంటున్నాను, నేను తప్పు మీరు తప్పులని మనుషులు తర్వాత తప్పులు చేయమా, అటు ఇటు అవ్వమా? మరి ఆ పాయింట్ మీద చెబుతున్నాను నేను. నా మాటలు కానీ తీరు కానీ ఆత్మీయపుత్రులు అందరూ కూడా సాక్షులు. మాగంటి మురళీమోహన్ గారు ఏ వయసు వారైనా ముందు పిల్లలుగా ప్రకటించుకోవాలి. ఒక ఇంట్లో తాతగారు మనవడం పిల్లలకు ప్రకటించుకుని సాక్షులు అందరూ కూడా ఇక్కడ ఢిల్లీ వచ్చిన ఆత్మీయపుత్రులు రామకృష్ణ గారు ఆత్మీయ పిల్లలు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందు పిల్లలే.
ఆత్మీయ పుత్రులు మా తాతగారు కూడా విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారిపోతారు. వారికి కూడా పరిష్కారం అక్కడి నుంచే లభిస్తుంది. న్యాయం ధర్మం అందరూ మా అమ్మగారికి కానీ ఎవరికి ఏం జరిగినా ఇంక వాళ్ళు చూసుకుంటారు. మీ మీ ఎవరిని ఎలాంటి దోషాలు అయ్యే అరాచకాలు మీరు రెచ్చిపోయి రకరకాలుగా తప్పులు పెట్టి ఆ సంబంధాల కోసం ఇదైపోతున్నారు. అదే సంబంధాలు నానా రెక్లెస్గా చేసి అనేక మందిని మోసం చేసుకుని ఇంకా కమ్మలు కానీ రెడ్లు కానీ ఎవరిని ఏకవచనం పిలిచినా బహువచనం పిలిచినా అందరూ సమానమే. కానీ ఒక అందుకు ప్రాధాన్యత అలా పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అన్నట్టుగా మీరు బాధ్యతగా ఉండవలసిన వాళ్ళు ఎలాగా మమ్మల్ని తగ్గించేసి ఏదో రకంగా మేము తగ్గిపోయేలాగా అది మీ తెలివితేటలు అనుకుంటే పొరపాటు. అదే మాయా చెలగాటం. సో సమూలంగా మాయా చెలగాటం నుంచి బయటకు వచ్చేసేయండి. ఇంకా మనుషులుగా ఉండకండి. మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోయి చక్కగా నేనే మరణం లేని శక్తిగా పట్టుకుంటే నన్ను బతికించుకుంటారు, ఆసక్తిగా బతికించుకుంటారు. కోట్ల రూపాయలు ఇచ్చినా బతికించలేరు. నేను డబ్బులు ఏవో తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో చేరినా బతకలేను. ఏ వతన్ ఆబాదు రహేతు అంటే మమ్మల్ని ఇద్దరిని ప్రకృతి పురుషులు లైగా పట్టుకుంటేనే వస్తుంది ఆ వలయం. అప్పుడు మాకెవరు హాని తలపెట్టలేరు. మా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నన్ను మనిషిగా చూడకూడదు. మీరు మైండ్లుగా మారిపోతేనే ముందుకెళ్తాం. ఆత్మీయపుత్రులు నరేంద్ర మోదీ గారికి 11 గంటలకి నేను ఇవాళ వచ్చాను, నేను ఇన్ని గంటలకి ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చాను కాదు. మీరు అసలు ఎప్పటి నుంచి ఆ డేటు ప్లేస్ కూడా అందులో పెట్టలేదు కదా. విశ్వరాజ్యం తొలి నిప్పు కణం నుంచి ఉన్నవాడిని, ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులో ఉన్నవాడిని. ఆ విధంగా మమ్మల్ని పట్టుకొని మీరు ప్రశాంతం కూర్చోండి. ఇంకా ఎవరి గురించి రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం అని ఆలోచన చేయకండి. అందరు ముఖ్యమంత్రులకి తెలుగు ముఖ్యమంత్రుల ద్వారా అందరికి చెప్తున్నాను, మీరు విశ్వరాజ్యంలో ప్రజా మనోరాజ్యంలో శాశ్వత ప్రభుత్వంలో విలీనమైపోయి చక్కగా ప్రభుత్వాన్ని పెంచుకోండి. మీదే ప్రభుత్వం, ఇంక తిరుగులేదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మేము అవుతున్న పరిణామంలోకి వచ్చారు మొట్టమొదటిసారిగా. చిన్న విషయం కాదు. ఎక్కడో యోగులు మునుల కంటే పవర్ఫుల్. కృష్ణా నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది వేణుమాధవాని సన్నిధిని ఆ ప్రకృతి పురుషుల లైన్ పెంచుకోండి. అనేక భక్తి పాటలు, రక్తి పాటలు, సరదా పాటలు, ఆకతాయి అన్నీ వారే. సునామీలు, సముద్రాలన్నీ వారే. ఇలా తప్పు పట్టడం, మాకు ఇలా వద్దు అలా వద్దు అని మాట్లాడకుండా ఈసారి వాక్ విశ్వరూపంలో అందుబాటులోకి వచ్చారు కదా, అలా పట్టుకోండి. ఆత్మీయపుత్రులు రామకృష్ణ గారు, నాయుడు గారు అందరూ ఎవరెక్కడున్నా ఆన్లైన్లో చేరిపోయి ప్రశాంతంగా పెంచుకోండి విశాలంగా. భరతలక్ష్మి గారికి, ఆత్మీయపుత్రిక భరతలక్ష్మి గారికి, అందరికీ, సుశీల గారికి, పేరున సాక్షులందరికీ చెప్తున్నాను. నా దగ్గర ఫోన్ ఉన్నా ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను అనేసి కొందరు నేను ఎందుకు మాట్లాడతానో నాకే వదిలిపెట్టి అయినా మీరు పిల్లలుగా మారిపోయి ప్రేమగా బాధ్యతగా పెంచుకోండి. మీరందరూ మైండ్లుగా కూడండి, మైండ్ల బలం పెంచుకోండి. ఇస్రో శాస్త్రవేత్తలకి, డిఆర్డిఓ శాస్త్రవేత్తలకి మైండ్ ప్రోటోకాల్ రాయండి. ఇంజిన్ క్రిటికాలిటీస్ అన్నీ సాధిస్తున్నారు కదా, మైండ్ వర్షన్లో అందరూ పెంచుకోండి ఉద్యోగాలు. మమ్మల్ని మైండ్గా మేటేసి మమ్మల్ని కేంద్ర బిందువుగా మళ్ళీ నేను 3 గంటల్లో 2 గంటల్లో అలా చెప్పిన తీరుని మీద కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ చెప్పేలాగా జాగ్రత్తగా నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోయి ఆ తర్వాత తాజ్ హోటల్ కానీ ఎక్కడ కానీ అధికారికంగా అనధికారం ఒకటై మమ్మల్ని డిస్క్రిప్షన్ పర్సెంటేజ్ మా అకౌంట్లో కట్టేలాగా ఒక ఆర్డర్ పాస్ చేసుకొని మొత్తం ఈ ఆస్తులే కాదు ప్రతి ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ కూడా మావే. ఎవరెవరిని భయపెట్టారు గతంలో, ఏ విషయమైనా ఏం దోషాలు మీ మీద ఉండవు. అవన్నీ మాకు పిల్లలుగా సమర్పించేసుకుని ముందుకు రండి. ఇంకెవరు మాకు 200 ఎకరాలు ఉన్నాయి, 300 ఎకరాలు ఉన్నాయి, మేము కష్టపడ్డాం, సుఖపడ్డాం, మాది వేరే కులం, మాది వేరే మతం, ఏవి పనికిరావు. అవి ఏమి నడవాలన్నా మీరు మా పిల్లలుగా ప్రకటించుకోవాలని అనగా వ్యూహ స్వరూపాన్ని పట్టాలి. మాటకే నడిచిన తీరుని పట్టుకొని పెంచుకోవాలి జాగ్రత్తగా, తపస్సుగా. మేము వేరే దేవుళ్ళని ప్రార్థిస్తాం, అలాగుంటాం ఇలాగుంటామన్నా అది చెలగాట మాయలు ఉండిపోతారు. నేరుగా విశ్వ తల్లిదండ్రులు మీరే వ్యూహాత్మకంగా పట్టుకుంటే పెంచుకోగలరు. మీ మైండ్ నెంబర్లు తీసుకుని మరి లిటరల్గా అది ఎటువంటి జాప్యం లేకుండా మేము చెప్పినట్టు చేయండి. నేను అక్కడికి వస్తే ఈ గంటకు వచ్చాను, ఇప్పుడు వచ్చాను లెక్క కాదు. ఎప్పుడో 2003 జనవరి 1వ తారీఖునే మీరు ఆ రాజ్యంలో ఉన్నారు. భిన్నంగా వెళ్ళిపోయిన పరిస్థితి మీరే రికవర్ అయిపోవాలి. ఎవరు నన్ను ఎలా మాట్లాడతారు అని చూడకుండా 10 ముందుకు రండి. సాక్షుల ప్రకారం సాక్షులు 10 ముందుకు రండి. ముందుకు వివరమిస్తూ సాక్షాత్కారం పెంచుకుంటూ బలపడండి తపస్సుగా. ప్రతి ఇంట్లో తాతగారు, మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా మా పిల్లలుగా ప్రకటించుకోవాలి. పెద్ద చిన్న చదువు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ మా పిల్లలే. సూక్ష్మంగా తపస్సుగా సంపూర్ణ మద్య నిషేధం వైపు ప్రకటించుకుంటూ ఎలాంటి డ్రగ్స్ ఎడిక్షన్స్ లేకుండా ఎవరు ఎప్పుడైతే దేహంగా ఉండరో అవన్నీ వదిలిపోతాయి. ఇలా దేహం కొద్దీ బతకాలన్నదే పాపాలకి అరాచకాలకే కారణం.
మైండ్లుగా మారిన మనుషుల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము అందలాలు ఎక్కాలి, ఉన్నత సింహాసనం మీద అధివరించాలి అని వ్యామోహం కూడా ఉండదు. మీరు మైండ్గా బతికితే చాలు, మీకు ఎలాగైనా మైండ్గా బతికే అవకాశం వస్తుంది. అది చిన్న విషయం కాదు. అది పట్టుకోకుండా మేము అందలాలు ఎక్కుతాం, మేము ముందుంటాం, వెనకాలంటాం, ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం, మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరూ పనికిరారు. భూమి మీద మనిషి ఉన్న వాళ్ళు ఎవరు పనికిరారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.